హాయ్ రా మామ, ఇదేమన్నా సినిమా సెట్ అనుకుంటున్నావా? కాదన్నా, మన చేతితో చేసిన అసలైన ఎలక్ట్రికల్ పని. కొత్త కట్టిన భవనంలో పిఓపి పనులు చూస్తేనే కళ్ళకు చల్లగా ఉంటుంది. గోడలు సూటిగా, పిఓపి క్లీన్గా, పని చేసినోడికి చూసినోడికి సంతోషమే. ఇప్పుడు అసలైన విషయానికి వస్తున్నా. 18 మోడల్ స్విచ్ బోర్డు వైరింగ్ అన్న ఇది. వైరింగ్ అటు ఇటు కాదు, అన్ని లైన్లో కూర్చున్నాయి. కరెంటు పని అంటే సరదా కాదన్న, అందుకే సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పాయింట్ టెస్టింగ్ చేసి సరిగ్గా పనిచేస్తున్నదా లేదా చూసుకున్నాం. బోర్డు కనెక్షన్ చూసినోడిగే ఇదిరా పర్ఫెక్ట్ ఎలక్ట్రిషియన్ వర్క్ అంటే అని చెప్తున్నారు. లైట్ వేసినోడికి వెలుతురు ఎలా పడుతుంది అని ఇంకొకటి అడుగుతున్నాడు. పిఓపి పనులకు మ్యాచ్ అయ్యేలా వైరింగ్ అమర్చాం. చూపుకు అందం, వాడకానికి సౌకర్యం. చూడండి ఫ్రెండ్స్, మనం చేసిన పని అనేది ఎలక్ట్రికల్. ఎర్తింగ్ కానీ, ఇండక్షన్ కానీ, షార్ట్ సర్క్యూట్ కానీ ఎలాంటి సమస్యలు రావు అనమాట. చాలా క్వాలిటీ వైర్ మరియు చాలా క్వాలిటీ స్విచ్చెస్, చాలా నీట్గా మన వర్క్ అనేది చాలా ప్రొఫెషనల్ వర్క్, చాలా నీట్గా చేస్తాం అనమాట. మేము కూడా ఈ వర్క్ చేసినప్పుడు చాలాసార్లు మనకు షాక్ కొట్టింది. అయినా మనం సేఫ్టీతో మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇది లైఫ్ రిస్క్ పని. మీరు కూడా ఇలాంటి వీడియోస్ చూసి మీరు ఎలక్ట్రికల్ ఏదైనా సమస్య ఉన్నా మీరు సాల్వ్ చేసుకోగలరు. కానీ మీరు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీరు సేఫ్టీ గ్లౌజులు యూజ్ చేయండి, సేఫ్టీ షూస్, మరియు సేఫ్టీగా మీరు జాగ్రత్తగా చేసుకోండి. సప్లై అనేది ఆఫ్ చేసుకొని. నా ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను, మీకు ఉపయోగపడవచ్చు. చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి ఇలాంటి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వీడియోలు మీకు ఉపయోగపడతాయి. నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి ఎంత నీట్గా పిఓపి వైరింగ్ అనేది బోర్డులు ఏ టు జెడ్ మనం నీట్గా వర్క్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉన్నంత వరకు నాకు టెన్షన్ లేదు. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.